శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పోతన గారి భాగవతంలో 2వ స్కందంలో శ్రీమన్నారాయణ్ణి లీలావతార వర్ణన అభివర్ణనలో కిందటి భాగంలో రామావతారం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణావతారం గురించి వర్ణిస్తున్నారు. తాపసోత్తమ విను దైత్యాంశముల బుట్టి నరనాదులలతుల సేనా సమేతులగుచు ధర్మేతరులై ధాత్రి బెక్కుబా ధలనలంచుట చేసి ధరణి వగల బొంతుచు వాపోవ భూభారముడుపుట కైహరి పరుడు నారాయణుండు చెచ్చరదన సితాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపములదనరీ యదుకులంబున లీలమయ్య నొదయనమయ్యే భవసయ్య భవ్యయసుడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకయు నను రూపవతులయందు సున్మత్త దైత్య సంహార్యగుచు. ఓ ఉత్తమ తపస్వి ఆలకించు. రాక్షసుల అంశతో పుట్టిన ఎంతోమంది రాజులు లెక్కలేనంత సైనిక బలగాన్ని సమీకరించుకొని న్యాయం తప్పి ప్రవర్తించేవారు. అమిత బాధలకు భూమాతను గురి చేసేవారు. ఆ దుఃఖంతో భూదేవికి నారాయణునితో వాపోయింది. పరమాత్ముడైన హరి మత్తిల్లి ప్రవర్తించే ఆ క్రూరులను చంపి దుఃఖాత్మకమైన ఆ రాక్షసుల భారం నుంచి భూమిని విడిపించాలని అనుకున్నాడు. తన లీలా ప్రకటనకు గాను యాదవ వంశంలో బలరామకృష్ణ రూపాల్లో అవతరించారు. యాదవ వంశానికి యోగ్యమైన కీర్తి గలవాడు వసుదేవుడు. రోహిణి దేవకీదేవి అనుకూల గుణవతులైన అతడి సతులు. ఆ దంపతులకు నారాయణుడు తన తెల్లటి కేశం ద్వారా బలరాముని రూపంలోని, నల్లని కేశం ద్వారా కృష్ణుడి రూపంతోనూ అవతారం ఎత్తాడు. ఈ ప్రకారంగా పద్మనేత్రుడైన పుండరీకాక్షుడు ఆ నారాయణుడు భూమి బరువును తగ్గించడానికి తన శరీరంలోని 2 వెంట్రుకలే చాలు అనుకున్నాడు. మనం నారాయణి అంశంలో ఏదో ఆ నారాయణ అంశతో వచ్చాడు అనుకుంటాం. కానీ ఆయన 2 వెంట్రుకలు ఉపయోగించాడు. ఒక తెల్ల వెంట్రుకని బలరాముడుగాను, ఒక నల్లటి వెంట్రుకని కృష్ణుడుగాను వచ్చారు. అదండి ఆయన యొక్క లీలామానుష విగ్రహం అంటే. తన మాహాత్మ్యాన్ని వెల్లడించడం కోసం తన అంశతో పుట్టిన వాళ్ళిద్దరిని మేని ఛాయలను తెలుపు నలుపురుగా ప్రకటించాడు. తెల్లటి నల్లటి వెంట్రుకల రెంటిని వంకగా పెట్టుకొని రాముడు కృష్ణుడు అనే 2 నామధేయాలతో అవతరించాడు. ఆ ఇద్దరిలో భగవానుడు ప్రత్యక్ష స్వరూపుడు అయిన విష్ణు రూపంలోని కృష్ణుడు సామాన్య జనులందరి వలె సంసారంలోనికి ప్రవేశించాడు. అయినా సామాన్య జనులకు వశం కాని అలౌకికమైన పనులన్నిటినో చక్కబెట్టి పరమ విభుడయ్యాడు. ఆ మహాత్ముడు చేసి చూపిన పనులన్నింటినీ లెక్కలు వేసి చెప్పడం ఎవ్వరికీ శక్యము కాదు. అయినా నాకు తోచినంతలో తెలియజెప్తాను విను. నూతన గరలస్తనియగు పూతన బురిటింటిలోన బొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకు ననిచే కృష్ణుడు పెలుచన్. కృష్ణుడు పురిటింట్లో పొత్తిళ్ళలో ఉన్న పసిగుడ్డు. అప్పుడే బాలింతరాలైన స్త్రీవలే పూతన తన చన్నులకు విషం పూసుకొని ఆ పురిటి బిడ్డకు పాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. బాలకృష్ణుడు ఆగ్రహంతో ఆ పూతన ఊపిరులను సైతం పీల్చివేసి ఆమెను యమపురికి పంపించాడు. వికటముగా నిజ పదాహతి ప్రకటముగా 3 నెలల బాలకుడై ఆ శకట నిసాటు నంతక నికటస్థుని చేసే భక్త నికరావనుడై. అప్పటికి కృష్ణుడు 3 నెలల పసివాడండి పూతన్ని చంపే సమయానికి. ఆ తర్వాత ఆ 3 నెలల సమయంలో కొన్ని రోజులు అయ్యాక పుణ్యాత్ములను రక్షించాలనే సంకల్పం వెల్లడింపుగా శకటాసురుడు అనేవాడిని తన పాదాలతో విసురుగా తన్ని
యముడికి దగ్గరికి పంపించాడు. తరువాత ముద్దుల కొమరని వ్రేతల రద్దులకై తల్లి రోల రజ్జున గట్టం బద్దులకు మిన్నుముట్టిన మద్దుల వడగూల్చే జన సమాజము ఒకటన్. గొల్లపడుచుల అల్లరి భరించలేక యశోద తన ముద్దుల కొడుకుని త్రాళ్లతో రోటి కట్టింది. ఆ బాలకృష్ణుడు బంధితుల కోసం ఆకాశాన్నంటే మద్ది చెట్లను పెళ్ళున నేలకూల్చాడు. అది చూసిన జనమంతా కృష్ణుడిని పొగిడారు. మదిలో కృష్ణుడు యశోద బిడ్డడని నమ్మంజాల యోగీంద్ర తద్వదనాంభోజములో జరాచర సమస్త ప్రాణి జాతాటవీ నది నజ్జద్రి పయోధియుక్తముగు నానాలోకజాలంబు భాస్వదసూ ధనూన క్రియజూపే తల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగన్. మునిసత్తమా నారద, ఇవన్నీ చూసి నేను కృష్ణుడు యశోద కొడుకు అని నమ్మలేకపోయేవాడిని. తన నోరు తెరిచి చరాచర జీవకోటికి అడవుల్ని నదీ నదాల్ని కొండల్ని మునీశ్వరుల్ని అనేక రకరకాల ప్రపంచాలని సాటిలేని తీరులో తల్లి కనిపింపజేశాడు. అది చూసిన ఆ తల్లికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆ బ్రహ్మగారు చెప్తున్నాడు నారదుడితో, అది ఆయనకి ఆశ్చర్యం కలిగింది ముందు. కృష్ణుడి యొక్క మాయా విలాసం అలా ఉంటుంది. వరయమునా నదీజల నివాసకుడై నిజవక్త్ర నిర్గత స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిబంధజేయు భీకర గరళ దిజిఫుడగు కాళీయ పన్నగునా హ్రదంబు జెచ్చెర వెడలించె కాచ యదిసింహుడు గోపక గోగణంబులన్. కాళీయుడనే పాము యమునా నది కొలంలో ఉంటూ ఉండేవాడు. అతడి 2 నాలుకలో విషపూరితమైనవే. తన నోటించి భయంకరంగా విషాన్ని వెళ్ళగక్కేవాడు. ఆ కొలను నీటిని తాగిన జీవుల ప్రాణాలు పోయేలా చేసేవాడు. అలాంటి కాళీయుణ్ణి యాదవ వంశోత్తముడు కృష్ణుడు ఆ కొలను నుంచి వెలుపలకు నెట్టి గోవులను గోపగణాలను ఆదుకున్నాడు. తనయ గోపకులొక్కరేగితరి నిద్రం జంద గార్చిచ్చు వచ్చిన కృష్ణ మము నగ్నిపీడితుల రక్ష్యంపొందగుగావవే యనినం గన్నులు మీరు మోడ్వెడిరే దావాగ్నిన్ వ్యసన్నార్తునే నన్నవారట్లయొనర్ప బ్రింగె సిగి పద్మాక్షుండు లీలాగతిన్. ఆయన చేయదలుచుకుంది ఏదైనా చేయగలడు ఆయన. ఆ విధంగా నాయన ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వేపల్లంతా నిద్రపోయి చక్కగా ఉంది. ఉన్నట్టుండి దావాగ్ని రగిలిపోయింది. ఓ కృష్ణ, చిచ్చులో చిక్కుకున్న మమ్మల్ని కాపాడవలసిందే అని గోపాలకులందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. ఆ కృష్ణుడు, నేను ఆ కార్చిచ్చుని ఇప్పుడే ఆర్పివేస్తాను, మీరంతా కళ్ళు మూసుకొని ఉండండి అయ్యా అన్నాడు. వాళ్ళు కృష్ణుడు చెప్పినట్లు చేశారు. కృష్ణుడు అదొక ఆటగా ఆ అగ్నిని త్రుటిలో మింగివేశాడు అగ్నిని. అప్పుడు పరమశివుడు గరళాన్ని మింగివేశాడు, ఇప్పుడు కృష్ణుడు అగ్నిని మింగివేశాడు అన్నమాట. మందు నిగతి యమునాంబువు లందు నిసింగృంకి బద్ధుడై చిక్కినయా నందుని వరుణుని బంధనమందు నివృత్తినిగా చేసే హరి సదయుండై. ఒక అర్ధరాత్రి సమయంలో నందుడు ముందు వెనకలు చూడకుండా యమునా నదీ జలాల్లో స్నానం చేస్తూ ఉంటే మునిగిపోయాడండి నందుడు. వరుణ పాసంతో బంధితుడయ్యాడు. విష్ణువు దయ చూపి ఆ వరుడి చరణ్ నుంచి నందుడిని విడిపించాడు. ఇవన్నీ కృష్ణలీలే. మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహాస్త్రియులంగా నొనరించి తత్పదము నీరంధ్రంబు గావించినన్ రయమొప్పన్ గుటిలాసురాధముని బోరంద్రుంచి గోపావళిన్ దయతో గాచన కృష్ణున్ సన్మహిమ మేతన్మాత్రమే తాపస. మాయాసురుడు కొడుకు వ్యోమాసురుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. కృష్ణుడు సహచరులైన గొల్లపిల్లలందరినీ తన మాయమహిమతో కొండబిలాన్ని ఆశ్రయించేలా చేశాడు. ఆ గోదావరిని దూర సందు లేకుండా చేశాడు. ఆ మయాసురుడితో కృష్ణుడు వెంటనే కయ్యానిది ఆ కపట బుద్ధి గల నీచుడిని మట్టు పెట్టాడు. గోపాలికలందరితోనూ కరుణతో కాపుగాసిన ఆ కృష్ణుడి మంచితనం గొప్ప ఇంత మాత్రమైనదేనా కాదు. ఎంత చెప్పినా తగదు, ఎంత చెప్పినా తరుగనిదే ఆయన గొప్పతనాన్ని.
దివిజేంద్ర ప్రీతిగా వల్లభజను లేటేటజేయు లాలిత సవనోత్సవము హరిమాన్పిద గోపవరులు గావింపకున్న బలరిపు దలుకన్. ఇంద్రునికి సంతోషకరంగా లాననగా ప్రతి ఏటా గోపకులందరూ కూడా ఇంద్రయాగోత్సవం చేసేవారు. అంటే ఇంద్రయాగోత్సవం, ఇంద్రుడి గురించి యాగం చేసేవారు. ఆ ఏడాది ఆ యాగాన్ని కృష్ణుడు మానేసేలా చేశాడు. ఆ గోపకులు యాగం చేయి తలపెట్టలేదు. ఆ ద్రోహానికి ఇంద్రుడు అలుక వహించాడు. మందగొందల మంద నమంద వృష్టి గ్రంథు గురుడంచు నింద్రుడు మందలింప జెండ పవన సముద్ధూత చెటుల విలయ సమయ సంవర్త కాభీల జరధరములు. ఆ ఇంద్రుడు రేపల్లంతా తలడిల్లిపోయేలాగా కుండపోతగా కురిసే మేఘాలతో కమ్ముకోండి అంటూ మబ్బుల్ని హెచ్చరించాడు. ఆయన చేతుల్లోనే ఉంటారు కదా మబ్బులు, అందుకొని పెద్ద గాలికి ప్రళయకాలంలో ఉవ్వెత్తున పైకి ఎగసిపడే విధానంగా భయంకరంగా సుడులు తిరిగే మేఘాలని ఒక్కసారిగా గుమిగూడిపోయాయి. సప్తస్కంద శిఖాకలాప రుచి మౌత్సదామనీవల్లిక దీప్తోదగ్ర ముహూర్ముహు స్తనిత ధాత్రీ భాగనీరంధ్రమై సప్తాస్వస్వరదిందు మండల నభ సంచాదితాశాంతర వ్యాప్తాంబోధ నిరర్గళ స్ఫుట శిరోవా పూరధారాళమై. వాయుమండలం 7 కాండల అగ్రభాగంలో విప్పిన పింఛం మాదిరిగా కాంతులు వ్యాపింపజేసేటువంటి తీగల్లాంటి మెరుపులతో ప్రకాశమానమై మాటిమాటికి దట్టమైన భీకరమైన చీకట్లో కమ్ముకుంటున్న భూమి కలదై 7 గుర్రాలతో ప్రకాశమానమైన సూర్యమండల చంద్రమండలాల చుట్టూ ఆకాశాన్ని ఆవరించి దిక్కుల నడుమ మబ్బులు అలముకున్నాయి. అంత భయంకరంగా తలలు పగిలే శబ్దాలతో, ఆ శబ్దాన్ని వెళ్ళాక తలలు పగిలిపోతాయట. ఆ శబ్దాలతో ఏకధారగా జారిపడి కాలువల్లా ప్రవహించే నీటితో, ఏనుగు తొండాలతో పోసేస్తున్నట్టు ఉందంటారు. అలాగే ధారాపాతంగా కురిసే ఆనజల్లులకు ఆ గొల్లపల్లిలోని వారందరూ గోగణ సమేతంగా వివసమై మూర్ఛిల్లి చికాకు పొందారు. ఓ కృష్ణ కాపాడమంటూ దుఃఖంతో అరిచి గీపెట్టారు. అందలేనంత దయారసానికి నిదానమైన వాడు, భక్తకోటికి అల్పవృక్షం వంటి వాడు అయిన తామరసనేత్రుడు సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజాస్తంభంబునండీలతో సప్తాహంబులు శైలరాజమచల ఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోగోపాలక వ్రాతవన్ సప్తాంభోజ పరీత భూధరున కాశ్చర్యంటే చింతింపగన్. కాశ్చర్యంబె చింతింపగన్. 7 ఏళ్ల వయసు బిడ్డండి ఆయన. అప్పుడు 7 ఏళ్ల వయసు కృష్ణుడిది. 7 రోజుల పాటు స్తంభాల్లాంటి తన భుజాలతో ఆ గోవర్ధన పర్వతాన్ని విలాసవంతంగా ఏమాత్రమూ కష్టం లేకుండా గొడుగులాగా ఒంటి చేత్తో ఎత్తిపెట్టాడు. 7 రోజులు ఉన్నాడు అలాగా. పశువుల గొల్లల ప్రాణాన్ని చక్కగా భద్రంగా కాపాడాడు. ఎంచి చూస్తే 7 సముద్రాలు చుట్టుకొని ఉన్న భూమిని పైకెత్తిన ఆ మాధవుడికి ఇది ఏమైతే వింతైన పని కాదు కదా. ఆయన భూమండలం మొత్తాన్నే ఎత్తినవాడు, రక్షించినవాడు. సముద్ర జలాల్లో ఇరుక్కుపోయినప్పుడు వరాహావతారంతో ఒక పక్క భూమండలాన్ని పట్టుకొని రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసుని దునుమాడి మళ్ళీ ఆ భూమండలాన్ని సరిగ్గా నిలబెట్టినవాడు ఆయన. అటువంటిది గోవర్ధన పర్వతం ఆయనకి ఎంత సాంద్ర శరశ్చంద్ర చంద్రికాధవళిత విమల బృందావన వీధియందు రాసకేళీ మహోల్లాసుడై యుత్పుల్ల జలజాక్షుడక నిశా సమయమునను ధనరారు మంద్ర మధ్యమతారముల నింపు దళు కొత్త రాగభేదముల దనరి దైవత ఋషభగాంధార నిషాద పంచమ షడ్జమధ్యమస్వరంబులోని గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు నాల వివరాంగుళీన్యాసలలానమున మహితగతిబాడే నవ్యక్త మధురమునగను పంకజాక్షుండు దారువులంకురింప. బృందావన వీధుల్లో వీళ్ళందరూ రాముడు కృష్ణుడు సామాన్యమైన వాళ్ళు కాదండి. వాళ్ళు సంగీత రసజ్ఞులే కాదు, సంగీతం పాడగలరు, నర్తనం చేయగలరు. ఎన్ని విభాగాల్లో ఉన్నా అన్ని విభాగాలు వాళ్ళు చేయగలరు.
అటువంటి వాడు బృందావన వీధుల్లో పిండి ఆరబోసినట్లుగా ఉంటే వెన్నెల వెలుతురు తెలుపుగా ఉంటుంది కదా, శరత్కాల తెలుపు వెన్నెల. అక్కడ విచ్చిన తామరపూల వంటి కళ్ళు గల కృష్ణుడు ఒక రాత్రి వేళ రాసకేళి ఉత్సవానికి ఉల్లాసుడైపోయాడు. మధ్యమ తారాస్థాయిలతో, సరికొత్త రాగభేదాలతో, దైవతం, వృషభం, గాంధారం, నిషాదం, పంచమం, షడ్జమం, మధ్యమం అనే సప్తస్వరాలు, కళలు, జాతులు, మూర్ఛనలు వరుసలుగా వెలువడేలాగా ఆ వేణువును ఊదేయండి. ఆ వేణువును ఊదడంలో ఎలా ఊదాల మంత్రం మెల్లిగా మధ్యమంలో వినబడేలాగా, మధ్యమం, తర్వాత షడ్జమం, తారాస్థాయి, ఈ విధంగా ఎలా ఊదాలో అలాగే కళలు, జాతులు, మూర్ఛనలు, ఒక్కొక్క మూర్ఛన మారిపోతూ ఉంటుంది కదా, అలాగా ఆ వేణువును ఊదేటండి. ఆ వేణువు కన్నాలను వేళతో తాటిస్తూ లాలిత్యంతో నిధి అని వివరించలేని రీతిలో మధురాతి మధురంగా గానం చేసేయండి. బ్రహ్మానందాన్ని విరియింపజేసేయండి. అక్కడ ఆ గానమాధుర్యానికి మోరుబారిన చెట్లు మళ్ళీ చిగురించేవండి. అదండి గానమాధుర్యం అంటే. ఆయనకి రాని విద్య అంటే ఏమైనా ఉందా? హరివేణూద్గత మంజుల స్వర నినాదాహూతలై గోపసుందరులేతేర ధనాదిపానుచర గంధర్వుండు గొంపోవదత్తరుడల్ గుయ్యడ శంఖచూడిని భుజాదర్పంబు మాయించి తాబరి రక్షించిన ఎట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే ఏరికిన్. శ్రీకృష్ణ మధురమైన వేణునాద పిలుపుని విని గోపికలంతా మోహితులై అక్కడికి వస్తున్నారు. అంతలో కుబేరుని యొక్క అనుచరుడు ఒకడు ఉన్నాడు, శంఖచూడు అనే గంధర్వుడు. ఆ గోపకాంతల్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ గోపకాంతలు కృష్ణుడు వేణునాదాన్ని విని వస్తుంటే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళంతా కృష్ణుడికి మొరపెట్టుకోగా శంఖచూడుని యొక్క భుజాల పొగరు అణిచివేసి ఆ కాంతలను రక్షించాడు. ఇటువంటి కృష్ణుడు, ఇటువంటి వాడిని కొనియాడటం ఒక తరమా అండి? ఆయన చేసిన పనులన్నీ ఎన్ని పనులు. నరకముర ప్రలంబ యవన ద్విప ముష్టిక మల్ల కంస శంబర శింసుపాల పంచజన పౌండ్ర కపల్వల దంతవక్త్ర వానర ఖర సాల్వ వత్స బకనాగ విదూరక రుక్మికేసి దర్ధుర వృషధేనుక ప్రముఖ దుష్ట నిశాటుల దృంచె వ్రేల్మిడిన్. ఆ పరంధాముడు ఎవరెవరిని చంపాడు? నరకాసురుడు, మురా అనేవాణ్ణి, ప్రలంబనుణ్ణి, యవనుణ్ణి, కరి అంటే కంసుని రాజ్యంలో కువలయం అనే ఏనుగండి. అది ఏనుగుని చంపాడు కదా. వస్తువునే ముష్టిక మల్ల కంస శంభర శింసుపాల పంచజన పౌండ్రక వాసుదేవ పల్వల దంతభక్తర వానరుడు, ద్విధుడనే వానరుడు ఉన్నాడండి. ఎప్పుడు రామాయణ కాలం లాంటి వాడు కక్ష పెట్టుకున్నాడు. ఇప్పుడేమో మళ్ళీ ఈయన మీదకి వస్తే వాడిని ఖర సాల్వ వత్స బక నాగ అంటే కాళీ సర్పం అండి, విదూరక రుక్మి కేసి దర్ధుర వృష దేనుకాది దుష్టులైన రాక్షసుల్ని ఒక్కొక్కరిని వరుసపెట్టి ఘోరంగా మట్టుపెట్టాడండి. మరియు బలభీమార్జున ముఖ్య చాపదర రూప వ్యాజంతం గ్రూరులన్ కలులన్ దుష్ట ధరాతరేశ్వరుల సంగ్రామైక పారిన దోర్బలగేళిందును మాడి సర్వధరణీభారంబు మాయించి సాధుల రక్షించిన ఎట్టి కృష్ణుని ననంతున్ గొల్తు నెల్లప్పుడన్. బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలుగా వీరులను నిమిత్తంగా చేసుకుని దుర్మార్గులు, నీచులు, దుష్ప్రవర్తకులు అయిన రాక్షసరాజులను యుద్ధ పాణీరతతో అనేక యుద్ధాల్లో ఆరితేరిన తన భుజబలంతో శ్రీకృష్ణుడు చంపాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు, సాధు జనాల్ని రక్షించాడు. అలాంటి అనంతుడిని నేను నిరంతరం ఉపాసిస్తాను. కృష్ణుడిని ఉపాసించడం అంటే మాటలు కాదండి, అంత తేలికైన పని కాదు ఉపాసించడం అంటే ఆయన్ని. అలాంటి లోకోత్తరుడైన శ్రీకృష్ణుని అవతార మహిమను చెప్పాను. ఇక వ్యాసుడి అవతారం గురించి చెప్తాను. అంటే తర్వాత ప్రత్యుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదుర్గతికులు నైన మర్చుల కగమ్యములన్ స్వకృతంబు నిత్యంబుల్ సత్యములునైన వేద తరుశాఖలు దా విభజించినట్టి యా సాత్యవతేయ మూర్తిమయి జాతమునంది హరి ప్రసన్నుడై. ప్రతియుగంలోనూ మనుజుల విశాల హృదయం లేనివారు, మనుషుల్లో సంకుచిత భావం ఉన్నవాళ్ళు మాట, విశాల హృదయం లేకపోవడం అంటే తక్కువ ఆయుర్దాయం గలవారు, దుర్గతులు పొందేవారు ఉంటూ ఉంటారు.
వాళ్లకు ఔపౌరుషేయాలైనటువంటి పరమపురుష కృతాలు శాశ్వతాలైన వేదశాఖలు పొందలేనివి అవుతాయి. వారి మీద అపేక్షతో శ్రీహరి పరాశర మహర్షి ప్రియమైన కొడుకుగా జన్మెత్తాడు. ఇక అది అక్కడితో వేదవ్యాసుని జన్మ గురించి చెప్పారు. ఇక బుద్ధావతారం. అతి లోభాత్ములు సూనృతోక్తులను వేదాచార సంశీలు రుద్దత పాషండ మతోపధర్మ్యులు జగత్సంహారులైనట్టి యాదితి సంజాతులధర్మ వాసనల వర్తింపం దదాచార సంహతి మాయించి హరించి దానవుల పద్మాక్షుండు బుద్ధాకృతిన్ చపల చిత్తులు అధర్మ భాషణలు వేదోక్తములైన ఆచారాలను వక్రంగా ఆచరించే స్వభావులు పేట్రేగిన పాషండ మతస్థులు దైవం ధర్మాల పట్ల అవిశ్వాసంతో అనుచిత మార్గాన్ని పాటించేవారు లోకుల ప్రాణాలు తీసేవారు దైత్యులు అయిన దానవుల ప్రవర్తన వల్ల లోకమంతా అధర్మ సంస్కారంగా ఉంటుంది. ఆయా దురాచారాలన్నింటినీ తుడిచిపెట్టి బుద్ధ అవతారంలో విష్ణువుడు ఆ దానవుల్ని తుదముట్టిస్తాడు. మరియు ఇక కల్కి అవతారం. వనజాక్షస్తవ శూన్యులున్ మరి వషత్స్వాహ స్వధా వాక్య శోభనరాహిత్యులు నృనృతే తరులును భాషండులున్నైన విప్రనికాయంబును శూద్రభూవిభులున్ బాటిల్లినన్ కల్కియై జననం బంది యధర్మము నడచి సంస్థాపించు ధర్మం విలన్. కలియుగంలో ఆ పరాత్పరుణ్ణి బ్రాహ్మణులు స్తుతించరు. చిత్రం చూడండి. వషట్ స్వాహ స్వద అనే యాగ సంబంధిత మహావాక్యాలు వల్లింపరు. నోట నిజం పలకరు. వారిలో దైవభావం ధర్మచింతన సన్నగిల్లిపోతాయి. శూద్రులు పాలకులవుతారు. ఇవి కలికాలంలో నెలకొన్నప్పుడు మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు. ఈ లోకంలో అధర్మాన్ని పారద్రోలుతాడు, ధర్మాన్ని నిలబెట్టి లోకాల్ని కాపాడుతాడు అని చెప్పి బ్రహ్మగారు నారదుడితో ఇంకా ఇలా అంటున్నారు. ఓ నారదముని, విష్ణువు రూపుదాల్చిన లీలావతార కథల సమాచారం యావత్తు నేను నీకు తెలియజెప్పడానికి ముందే హరి ఆ అవతారాల్ని ధరించి ఉన్నాడా? అప్పటికే అవతారాలు ధరించి ఉన్నాడు బ్రహ్మగారు చెప్పేటందుకు ముందే. వరావతారం మొదలైనవి వేరువేరు మన్వంతరాలకు చెందిన అవతారాల్లో నెరవేర్చినవి కూడా ఉన్నాయి, నెరవేర్చబోయేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ విష్ణువు ధన్వంతరి అవతారాన్ని పరశురామ అవతారాన్ని పొంది ఉన్నాడు. రాబోయే కాలంలో శ్రీరామాది అవతారాలు పొందగలవాడు. ఆ పరమాత్మ సర్గాది విభిన్న కార్యాల నిమిత్తం మాయాగుణ భూయిష్టమైన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. మాయను స్వీకరించి అవతారంగా ఆయన చేస్తాడు. ఎన్నో శక్తులు నిలకడగా నిలుపుకునే ఆ భగవంతుడు సృష్టి మొదట్లో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, 90 ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఆయనే ఇన్ని విధాలుగా మార్పు చెందుతూ ఉంటాడు. నేనుగా అంటే అక్కడ బ్రహ్మగారుగా మాట, ఋషులుగా 90 ప్రజాపతులుగా ఆయనే మారుతాడు. ధర్మం, విష్ణువు, యాగాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతలు, రాజులు మొదలైన వారుగా అవతారం ఎత్తి ప్రపంచ స్థితిని కల్పిస్తూ ఉంటాడు. అధర్మంగా రుద్రుడుగా, మహాసర్పాలుగా, రాక్షసులుగా రూపెత్తి ప్రళయం పొందిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ పరమాత్ముడు సర్వాత్మకుడు అయిన విష్ణువు ఈ ప్రపంచ సృష్టి స్థితి ప్రళయాలకు కారణభూతుడై వెలుగొందుతూ ఉంటాడు. ఈ సృష్టి స్థితి ప్రళయాలకు కారణం ఎవరంటే శ్రీ మహావిష్ణువు. నేల మీద దుమ్ము కణాలనైనా లెక్కింపవచ్చునేమో కానీ ఆ మహాత్ముడి యొక్క లీలావతారాల అద్భుత కథలను ఎవరూ లెక్కించలేరు. ఇవి పైకి చెప్పినవి, అంతర్గతంగా ఎన్నో ఉన్నాయి. వీటిని గురించి ఇంతదాకా నేను నీకు చాలా క్లుప్తంగా చెప్పాను. విస్తరించి చెప్పడం నా వల్లే కానప్పుడు ఇతరులను గురించి ఇంకా ఏమని చెప్పగలం? విను. అంటే బ్రహ్మగారే అక్కడ నా వల్ల కాదయ్యా చెప్పడం అనేస్తుంటే ఇంకా చిన్న వాళ్ళు బ్రహ్మ తర్వాత వాళ్ళు కదా వీళ్ళందరూ ఏం చెప్తారు ఆయన గురించి? అమర దివిక్రమ స్ఫురణ నందిన యం మహితాత్ముపాద వేగమున హతంబులైన త్రిజగంబుల కావల నొప్పు సత్యలోకము చెలిగించనం గరుణగైకొని కాచి ధరించే పాదపద్మము తుది నిన్ను ఎప్రతిహతంబగు శక్తి గణింపశక్యమే. ఆ విష్ణువుకు పొందికగా త్రివిక్రమత్వం స్ఫురించింది. అంతలోనే ఆ పరాత్పరుడి కాలి తాకిడికిలోనైన స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు, ఆ పైన ప్రకాశించేటువంటి సత్యలోకము వణికిపోయేట.
ఆయన వాటిని చెలింపకుండా తన పాదపద్మం కొన నిలిపి ఉంచేట. ఆ దయామయుడి ఎదురైన శక్తిని ఇంతింతని వర్ణించడం అనేది ఎవరి శక్యమో కాలేదు. హరిమాయాబలము హరిమాయాబల మే నెరుంగ నట శక్యంబే సనందాది సత్పురుష వ్రాతముకైన బుద్ధి నితరంబున్మాని సేవాధిక స్ఫురణం తచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాశ్చ సుందరతన్ బోల్పగు శేషుడున్నెరుగా డన్నన్ జప్పనేలుండరున్. శ్రీ మహావిష్ణువు మాయా సామర్థ్యం నాకు కూడా తెలియదు. సనందుడు మొదలైన మునీశ్వరులకైనా దాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు. ఆదిశేషుడు తన మనస్సులో వేరే ఇతర ఆలోచనలకు తావు ఇవ్వనివాడు. ఎందుకంటే ఆయన మీద పడుకొని ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు వేరే ఆలోచన అంటూ ఉండదు. ఆ భగవత్ సేవలోనే ఉంటాడు ఆయన. ఆ పరాత్పరుడి చరిత్రలో తనకు ఎంతో ఇష్టమైన గుణాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆ వేల వేల గుణాల వలె 1000 నోళ్లతో అందంగా ఉండే ఆ శేషుడికే విష్ణుమాయ అర్థం కాలేదంటే ఇక ఇతరుల గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. ఇతరము మాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నాశ్రిత జన సేవితాంగ్రి సరసీరుహుడైన సరోజనాభు డంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ గరుణించి నట్టివారతుల దురంతమై తనరు నవ్విభూ మాయ ధరింతు రెప్పుడున్. ఆ పరమప్రభువు ఆస్నుతులు పూజించే పాదపద్మాలు గలవాడు. తననే మనసారా నమ్మి ఇతరమైలు ఏవీ పట్టించుకోకుండా సేవించే వాళ్ళను ఆ పద్మనాభుడు ఎప్పుడూ కరుణిస్తూ ఉంటాడు. వాళ్ళ పట్ల అమితమైనటువంటి జాలిని కనపరిచి కపటం లేని మనస్సుతో ప్రసన్నమవుతాడు. ఆయన దయకు నోచిన సేవకులు సాటి లేనిది అంతు లేనిదైన పరమేశ్వరుడు మాయ నుంచి బయటపడగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఆయన మాయలో పడిపోతారు. ఇంకా సంసారంలో మునిగి తేలుతూ రోజులు గడిపినప్పటికీ ఆఖరి గడియల్లో కుక్కలు నక్కలు పీకు తినగల ఈ శరీరంపై మమకారం చూపకుండా కొందరు పుణ్యవంతుల తమ దేహాన్ని భగవంతుడికి సమర్పించుకుంటారు. ఇలాంటి కొందరు సంగతి చెప్తాను, తెలియజేస్తాను. నేను బ్రహ్మత్వం అనే భావాన్ని కలిగించే రాజసాన్ని వదులుకొని ఆ పరమపురుషుడి పాదపద్మాల్ని ఎంతో భక్తిగా నిష్ఠగా ప్రపత్తితో సేవించినప్పుడే ఈ తత్వాన్ని తెలుసుకోగలుగుతాను. రాజసగుణ తత్వంతో ఉన్నప్పుడు నాకు ఆ బ్రహ్మతత్వం నాకు అవగతమవదు. అందువల్ల శాస్త్రాలతో విస్తృతంగా ప్రకటించకుండా కేవలం భక్తి జ్ఞానాలతో కలిమితోనే నేను అతన్ని సేవిస్తూ ఉంటాను. ఇంకా సనకుడు మొదలైన మీరు, పరమేశ్వరుడైన శివుడు, రక్కసులను పాలించే ప్రహ్లాదుడు, స్వయంభూమనువు, అతడి సతి శతరూప్న, వీళ్ల కొడుకులు ప్రియవ్రత ఉత్తానపాదులు, కుమార్తెలు ఆకృతి దేవహూతి ప్రసూతి, ప్రాచీన బర్హి రుభువు, వేణుడు తండ్రి అంగుడు, ధ్రువుడు, వీళ్ళంతా ఆ విష్ణుమాయను తెలుసుకొని దాటగలిగిన వారే. వీళ్ళందరూ కూడా గాది గయాదులు ఇక్ష్వాకు దిలీపమాంధాతలు భీష్మ యయాతి సగర రఘువు ముచుళుం దైళ రంతితే వోద్ధవ సారస్వతోదంక భూరిషేణ శృతదేవ మారుతి శతదన్వ పిప్పల బలి విభీషణ శిబి పార్థ విదురు లంబరీష పరాస రాలర్క దేవల సౌబరి మిథిలేశ్వరాభిమన్యు లార్షిహేణాదులైన మహాత్ములనిమి దవిలి యద్దేవు భక్తి చిత్తముల నిలిపి తత్పరాయణ భక్తి దుర్ధాంతమైన విష్ణుమాయ ధరింతృ విబలవతులు. గాది గయుడు మొదలైన వారు, విశ్వాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరుడు, రఘువు, ముచుకుందుడు, బలుడు అంటే పురూరవుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు అంటే దదీచి తన వెన్నుమొక్కని ఆయుధంగా ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధం కోసం, ఉదంకుడు, భూరిషేనుడు, శృతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలాదుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబి చక్రవర్తిని, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరుడు, అలర్కుడు, దేవలుడు, సౌబరి, మిథిల దేశాధిపతి జనకుడు, అభిమన్యుడు, అరిషిషేనుడు మొదలుగా గల మహానుభావులు ఆ దేవదేవుడి ప్రేమలో చిక్కి భక్తితో అతన్ని మనసులో నిలుపుకుంటారు. అతడి యందే ఆసక్తి కలవారవుతారు.
అందువల్లనే అణిచి ఉంచలేని ఆ మాయను కల్మషం లేని వాళ్ళు సుఖంగా దాటగలుగుతున్నారు, కల్మషం ఉన్నవాళ్ళు దాటలేకపోతున్నారు అన్నమాట. అనగా వీరల నిన్ననేమిటికి దిర్జగ్జంతు సంతాన పక్షి నిసాటాట వికా గజీవ నివహ స్త్రీ శూద్రహూణాదులైనను నారాయణ భక్తి యోగ మహితానందాత్ములై రేణివార నయంబున్ దర్యింతు రన్విభుని మాయా వైభవాంభోనిధిన్ పుణ్యచరిత్ర. వీళ్ళందరినీ ఎంచడం ఎందుకు? పశుపక్షాదులు, రాకాసులు, అటవికులు, పాపులు, స్త్రీలు, శూద్రులు, హూణులు మొదలుగా ఏ జాతి వారైనా కానీ విష్ణుభక్తి సాంగత్య ప్రభావులై ఉంటే వారు బ్రహ్మానంద స్వరూపులు అవుతారు. అలాంటి పుణ్యాత్ములు విష్ణుమాయాభోగం అనే సముద్రాన్ని నిరంతరం దాటిపోతూనే ఉంటారు. కాబట్టి శశ్వత్ప్రశాంతు నభయుని విశ్వాత్ముడు ప్రబోధమాతృవిభు సంశుద్ధున్ శాశ్వత సము సదసత్పరు నీశ్వర చిత్తమున నిలుపు విపుడు మునీంద్ర. ఓ మునిరాజా, ఎల్లప్పుడూ ప్రశాంతుడైన వాడు, అభయం ఇచ్చేవాడు, విశ్వస్వరూపుడు, జ్ఞానమాత్రుడు, ఈశ్వరుడు, విశుద్ధ స్వభావుడు, నిత్యుడు, సాటి లేనివాడు, సత్ అసత్త రూపుడు అయిన పరమేశ్వరుని సదా నీ మనసులో నిలుపుకో. అట్లా ధ్యానించినట్లయితే పుణ్యపురుషులు నిందపడని నడతగలవారు అవుతారు. అవిద్య ఆ పుణ్యాత్ముల దరి చేరలేక సిగ్గుపడుతుంది, తల వంచుకొని ప్రతికూల భావంతో దూరంగా వెళ్ళిపోతుంది అవిద్య అనేది. హరి పరమాత్మ నచ్చుతు ననంతుని చిత్తములందలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన దీనీధులంజకృత్యముల్ మర్రచియు జేయనల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడు బరువడి నుయ్యి ద్రవ్యునే పిపాసుతుడై సలిలాభిలాషితన్. ఆ పరమాత్ముడు, అచ్యుతుడు, అనంతుడు అయిన ఆ హరిని బుద్ధిమంతులు నిలకడగా మనస్సులో భావిస్తారు. ఎప్పటికీ దుఃఖమే ఎరుగని ఆనందాన్ని అనుభవిస్తారు. అట్టి మహనీయులు భాగవత ధర్మాలను పాటిస్తారే తప్ప పొరపాటును కూడా వేరే పని ఏమీ చెయ్యరు. భావించి చూస్తే అది అంతే అవుతుంది కదా. ఇంద్రుడు కూడా దాహం వేస్తే నీరు తాగాలని అపేక్ష కొద్దీ నీరు తవ్వుతూ కూర్చుంటాడా ఏమిటి? అమృతం తాగేవాడు, వర్షం కురిపించేవాడు నీళ్ల కోసం తెంపర్లాడని భావమాట. ఆ విధంగా సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుండు, సర్వశక్తుడున్, సర్వ జగత్ప్రసిద్ధుడును, సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులున్ విగమ సంగతిన్ చెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మంబుదా జడకుండు నెప్పుడున్. ఆ సుదర్శన చక్రధారి ఆ విష్ణువు అన్ని ప్రయోజనాల్ని చేకూర్చినవాడు, సమస్త ప్రాణికోటి రక్షణ కోరదగినవాడు, సమస్త శక్తులు వనగూడినవాడు, విశ్వం మొత్తంలోనూ ప్రఖ్యాతి పొందినవాడు, అన్నిట్లోనూ నిండి ఉన్నవాడు. దేహదారులందరూ చావు పొందికతో నశించిన వారై ప్రసిద్ధి పొందిన వారవుతారు. అయితే తాను మాత్రం ఆకాశంలాగని ఎప్పుడూ నిర్వికారంగా మిగిలి ఉంటాడు. కారణకార్యహేతువగు కంజదలాక్షుడి కంటే నన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతు ననంతుని విశ్వభావనోదారుని సద్గుణావళు లుదాత్తమతిం గునియాడకుండినన్ జేరవ చిత్తమును ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. తండ్రి ఆ కమలాక్షుని కన్నా మించిన వారెవ్వరూ ఉండరు. కారణానికి కారణము అతడే, కార్యానికి కారణము అతడే. భగవంతుడు అంతము లేనివాడు, విస్తృతమైన భావంలో ఉదారుడు అయిన అతని మంచి స్వభావాన్ని గొప్ప మనసు చేసుకొని పొగడాలి. అలా కీర్తించకపోయినట్లయితే మనస్సులు ప్రకృతితో పొంతనలేని నిర్గుణమైన బ్రహ్మాన్ని అందుకొనలేవు. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజిగరిష్టంబగు నీ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితన్ జగతిన్ నీవు రచింపుదాననతి విస్తారముగా పుత్రక. ఓ కుమార, ఈ పురాణగాథ వేదార్థాల ప్రతిపాదనంతో ప్రసిద్ధిని పొందింది. దీని ముక్తిప్రదాయనిగా భగవంతుడు రచించాడు. ఈ భాగవతం ఆ పరమభక్తులకు కల్పవృక్షం లాంటిది, శాస్త్రాలన్నింటిలోని ఉత్తమమైనది. నీకు ఈ కథను సంక్షిప్తంగా చెప్పాను.
నీవు దీన్ని లోకంలో మరింతగా విస్తరింపజేయి. పురుషభవంబునందుట యా పూర్వము జన్మములందు నందు భూసురకులమందు బుట్టు ప్రతి చోద్యము నిట్లగుటన్ మనుష్యుల లస్థిరమగు కార్యదుద్దసలచేతరసింపగ విష్ణు సేవనా పరతదనర్చి నిత్యముగు భవ్య పదంబును బొందు టొప్పదే. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా విశేషమైనది. అందున బ్రాహ్మణ వంశంలో పుట్టడం మరింత గొప్ప వింత. ఇలా జరగడం వల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాల్లో కొట్టుకుని పోకుండా విష్ణు సేవనం మీద కాంక్ష కలిగి ఉండాలి. శాశ్వతమైన భవ్య పదాన్ని పొందాలనుకోవడం సమంజసమే కదా. ఉపవాస వ్రత సౌతశీలమఖ సంజోపాస నాగ్నిక్రియా జప ధ్యాన దానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూర దచ్చపు భక్తిన్ హరి బుండరీకనయునున్ సర్వాతిసాయిన్ రమాదిపు బాపగ్న బరేసు నచ్చుతని నద్దిం గొల్వ లేకుండినన్. కమలనేత్రుడు, అందరిలోనికి ఘనుడైన వాడు, లక్ష్మీవల్లభుడు, పాపాలని తుడిచిపెట్టేటువంటి వాడు, పరబ్రహ్మ అచ్యుతుడు అయిన విష్ణువును నిశ్చలమైన భక్తితో సంతోషంగా సేవించారు. అలా కాకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యావందనాదులు, అగ్నికార్యాలు, జపాలు, దానాలు, వేదపఠనం మొదలైన పనుల వల్ల ముక్తి మార్గం ప్రాప్తించదు. అవి ఉండాలి, కానీ ముక్తి మార్గం వాటి వల్లే ముక్తి వస్తుందని మాత్రం అనుకోవడం పొరపాటు. భగవంతుని కీర్తన, భగవంతుని ధ్యాస, భగవంతుని భక్తి వల్ల ముక్తి వస్తుంది. నిర్మలమైన మనస్సుతో భగవంతుని సేవించే భక్తి పరులకు మాత్రమే ముక్తి వస్తుంది. అంతేగాని విద్య ఉందనో, మరొకటి ఉందనో, ఇంకోటి ఉందనో ఆ అహంకారాన్ని మనసులో పెట్టుకుంటే భక్తి రాదు. ఆ భక్తి లేకపోతే ముక్తి రాదు. వరదాక్షు మహిమ నిత్యము వినిపించుచు నొరులను ఒగడ వినుచున్ మదిలో నన్ను మోదింపుచు నుండెడి జనములు దన్మోహత శత జనను మునీంద్ర. మళ్ళీ వనజాక్షు మహిమ నిత్యము వినితింపుచు నొరులు ఒగడ వినుచున్ మదిలో ననుమోదింపుచు నుండెడి జనముల దన్మోహశత జనరు మునీంద్ర. ఓ మునిరాజా, పద్మాక్షుడైన విష్ణుమూర్తి మహిమను నిత్యము విశేషంగా కొనియాడుతూ ఉండాలి. ఇతరులు కీర్తిస్తూ ఉంటే ఆలకించాలి. ఆ మనస్సులో గుణగణాలను మననం చేస్తూ ఆనందించాలి. ఇలా ఉంటే లోకులు ఆ భగవాను యొక్క మాయకు వసులు కారు అని వాణీసుడు నారద మునివరునకు చెప్పినట్టి ముఖ్య కథా సూచన మతి భక్తి పరీక్షి జనపాలుని తోడ యోగి చంద్రుడు నుడివెన్ అని బ్రహ్మ నారదమునికి చెప్పిన ప్రధాన వృత్తాంతాన్ని ఎంతో భక్తిపూర్వకంగా పరీక్షిత్ మహారాజు గారికి శ్రీ సుఖయోగేంద్రుడు వివరించి చెప్పాడు మాట. ఇది భగవంతుని యొక్క శ్రీమన్నారాయణ యొక్క లీలావతారాల యొక్క అభివర్ణన అనేటువంటి అంశం ముగిసింది. వచ్చే భాగంలో మళ్ళీ పరీక్షిత్తు గారు శుకుణ్ణి ప్రపంచోత్పత్తి క్రమం ఎలా జరిగింది అని అడుగుతాడు. దాని గురించి చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.